ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆప్షన్స్ను బేస్ చేసుకుని ఫ్యూచర్తో ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేఫ్ ట్రేడర్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి స్ట్రాటజీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా, ఇది మంత్లీ స్ట్రాటజీ అనమాట. మనము ఈ స్ట్రాటజీ వచ్చేసి మనము ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో బిల్డ్ చేస్తాం. ఫిబ్రవరి నెల తీసుకున్నాం. ఫిబ్రవరి 1, 2 సాటర్డే సండే ఫిబ్రవరి 3 అయితే స్ట్రాటజీని బిల్డ్ చేస్తున్నాను. టైం వచ్చేసి 3:20. ఓకేనా, ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో 3:20కి మంత్ ఎండింగ్కు సంబంధించిన ఆప్షన్స్ తోటి మనం స్ట్రాటజీని అయితే బిల్డ్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. నేనైతే ముందుగా అయితే ఫిబ్రవరిలో ఫ్యూచర్ని అయితే సెల్ చేశాను. ఓకేనా, ఒక లాట్ సెల్ చేశాను. సో ఇప్పుడు ఏంటి మార్కెట్, దీని అర్థం ఏంటి, మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎంత వచ్చినా మనకి ప్రాఫిటే. బట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి మార్కెట్, మనకు అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించాం. మనము ఫ్యూచర్ని సెల్ చేసాం కాబట్టి మార్కెట్ పడాలి, పడితే మనకు ప్రాఫిట్, మార్కెట్ పెరిగితే మనకి లాస్. సో ఇప్పుడు ఈ మార్కెట్ పెరిగితే మనకు లాస్ ఉంది. దీన్ని ఎలా కవర్ చేస్తాం, మంత్ ఎండింగ్కి వచ్చేసి మంత్ ఎండింగ్ ఆప్షన్స్కి వచ్చేసి నిఫ్టీ స్పాట్ వచ్చేసి 23,357 ఉంది, అంటే 23,350. ఇక్కడ నుంచి 100 పాయింట్స్ ఇన్ ద మనీ లేక్ వచ్చేసి కాల్ ఆప్షన్ ఒకటి బై చేసాం. ఓకేనా, ఈ కాల్ ఆప్షన్ బై చేయడం వల్ల ఏంటంటే మనకి మార్కెట్ రివర్సల్ పెరిగిందనుకో, మార్కెట్ పెరిగినప్పుడు మనకి ఇది ప్రాఫిట్ ఇస్తుంది. సో అంటే మనకు కొంతవరకు కవర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఏదైతే బై చేసామో 23,250, ఇక్కడ నుంచి పిఈ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ 200 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ 2350. ఇక్కడైతే 2 లాట్స్ సెల్ చేస్తాం. ఇది మన పేపర్ 2 లాట్స్ సెల్ చేస్తాం. సో ఇప్పుడు దీనివల్ల ఇక్కడ ఏంటి, మనకి మార్కెట్ ఎంతన్నా పెరగని మనకి నో ప్రాబ్లం. ఓకేనా, మార్కెట్ పడితే మనకి ప్రాబ్లం. అది ఎక్కడి నుంచి 2.7% ఉంది బ్రేక్. ఓకేనా, మనం ఇక్కడికి వచ్చేదాకా మనం ఉండము. మనం అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలని వీడియో మొత్తం చూడండి, నీట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మార్కెట్ మనకు పెరిగితే నో ప్రాబ్లం. ఫిబ్రవరి నెలలో మనకు మార్కెట్ అనేది పడింది, అందుకని చెప్పేసి నేను మీకు ఫిబ్రవరి నెల బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా, మార్కెట్ పెరిగినప్పుడు అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు 8,500 ప్రాఫిట్ వచ్చేస్తుంది, ఎగ్జిట్ అయిపోతాం, నో ప్రాబ్లం. కానీ మార్కెట్ పడితే, ఓకేనా, మార్కెట్ పడాలి, పడితేనే మన ఫేవర్లోకి వస్తున్నట్టు. ఎందుకంటే పెరిగితే మనకు వచ్చేది 8,500, కానీ పడినప్పుడు మనకి ఇక్కడ మిడిల్లో క్లోజ్ అయిందనుకో 22,000 ప్రాఫిట్. ఓకేనా, చూద్దాం. అయితే వన్ డే వెళ్తాను, అడ్జస్ట్మెంట్ ఏం చేయాలనేది ఒకసారి చెప్తాను, వినండి. ఎప్పుడైతే మార్కెట్ మనం ఏదైతే సెల్ చేసామో 2 లాట్స్, అది అర్ధ మనీకి వచ్చిందనుకో, ఏటీఎంకి వచ్చిందనుకో, ఈ 2 లాట్స్ అనేది మనము ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అయిపోయి అదనంగా మళ్ళీ 300 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళేసి మనము 2 లాట్స్ అయితే సెల్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, వన్ డే వెళ్ళిపోదాం, చూద్దాం. చూసారా, నెక్స్ట్ డే వన్ డేలోనే మనకి 2% ప్రాఫిట్ వచ్చింది. వన్ డేలో 2% ప్రాఫిట్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ప్రాఫిట్. మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడే, జస్ట్ వన్ డేలో 2% వచ్చిందంటే. అవసరమైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ సేమ్ స్ట్రాటజీ డిప్లై చేసుకోండి. ఓకేనా, 2% అనేది వన్ డేలో చాలా మంచి ప్రాఫిట్. నేనైతే మీకు బ్యాక్ టెస్ట్ కాబట్టి మొత్తం చేసి చూపిస్తే అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలనేది, కాబట్టి నేనైతే ముందుకు వెళ్తున్నాను. నెక్స్ట్ వన్ డే 2.3%, నెక్స్ట్ వన్ డే 2.2%, నెక్స్ట్ వన్ డే 2.8%. ఓకే, 2.8% 4 డేస్లో. ఇక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. మనకు మార్కెట్ అనేది చాలా ఆప్షన్స్ ఇస్తుంది.
మనకు ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. ఏంటంటే మనకు ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వకుండా ఇంకా ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే మళ్ళీ లాస్ట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ప్రాఫిట్ వచ్చిందా, ఓకే, ఎగ్జిట్ అయిపోవాలి. మన టార్గెట్ మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఇంత పర్సెంటేజ్. ఓకే, 1 డేలో 2% వచ్చింది, ఎక్సలెంట్ ప్రాఫిట్, ఎగ్జిట్ అయిపోవడమే. నెక్స్ట్ మళ్ళీ తర్వాత డిప్లై చేసుకోవచ్చు అవసరం అయితే. నెక్స్ట్ డే వెళ్తాను. ప్రాఫిట్ తగ్గింది, మార్కెట్ పడింది. నెక్స్ట్ 1 డే ఇక్కడ చూసారా, మనం సెల్ చేసింది అర్థమైంది. మార్కెట్ 23,076, సో 2350 అర్థమనికి అయింది. సో ఇప్పుడు మనం చూసారా, ఇప్పుడు మనకు లాస్లో ఉంది. అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ స్ట్రాటజీ పెట్టుకోవచ్చు. లేదు మనం క్యారీ చేస్తున్నాము, ప్రాఫిట్ కావాలి కాబట్టి మనకు అడ్జస్ట్మెంట్ లేదు చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏదైతే సెల్ చేసామో 2 లాట్స్ 6,000 అనేది లాస్ వచ్చింది 2 లాట్స్లో, వీటిని బుక్ చేస్తాం. 2 లాట్స్ బుక్ చేసి ఇక్కడి నుంచి ఒక 300 పాయింట్స్ అబోవ్. ఓకేనా, ఇక్కడి నుంచి 300 పాయింట్స్ అబోవ్ అంటే 750, 850 అండ్ 750. ఇక్కడ వచ్చేసి 2 లాట్స్ సేల్ చేస్తాం. చూసారా, ఎవరిలో వచ్చింది. ఓకే, నెక్స్ట్ అంతే. మళ్ళీ అర్థమనీకి వచ్చింది అనుకో, మళ్ళీ 200 పాయింట్స్ 300 పాయింట్స్ అవుట్ ఆఫ్ మనీకి వెళ్ళేసి పిఈ 2 లాట్స్ సేల్ చేస్తాం. నెక్స్ట్ 1 డేకి వెళ్తున్నా, ప్రాఫిట్లోకి వచ్చింది. నెక్స్ట్ 1 డే 231 రూపీస్ ప్రాఫిట్. నెక్స్ట్ 1 డే 0.5%. నెక్స్ట్ 1 డే. ఎప్పుడైనా మార్కెట్ మన సెల్ చేసిన పిఈ అనేది మార్కెట్ మన దగ్గరికి వస్తుంటే మన స్ట్రాటజీ అనేది మన ఫేవర్లో ఉంది. మనం పెట్టిన స్ట్రాటజీకి మార్కెట్ మన ఫేవర్లో ఉన్నట్టే, మనకు కావాల్సింది అదే. ఓకేనా, నెక్స్ట్ 1 డే 1.3%, 1 డే 2%. చూసారా, మళ్ళీ ఫస్ట్ రోజు మనం డిప్లై చేసినప్పుడు మరుసటి రోజే 2% ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చింది. సో అప్పుడు డిప్లై చేసుకొని మళ్ళీ తీసేసుకొని మళ్ళీ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. 2%. నెక్స్ట్ 1 డే, నెక్స్ట్ 1 డే. ఇక్కడ చూసారా, మళ్ళీ మనకి అర్థమని వచ్చింది. మనం సెల్ చేసిన ప్రీమియం అనేది మనకి అర్థమని వచ్చింది. కానీ ఈసారి మనం ఆల్రెడీ 10,000 ప్రాఫిట్లో ఉన్నాం. 10,000 ప్రాఫిట్లో ఉన్నాం. ఈ ప్రాఫిట్లో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే నో లాస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అర్థమనికి వచ్చింది కాబట్టి మనం సెల్ను ఏదైతే సెల్ చేసామో దాన్ని బుక్ చేస్తాము. మళ్ళీ అగైన్ 300 పాయింట్స్ 750 నుంచి 450 సెల్ 2 లాట్స్. చూసారా, నెక్స్ట్ 1 డేకి అయితే వెళ్దాం. 10% ప్రాఫిట్. నెక్స్ట్ 1 డే 28,000 ప్రాఫిట్. మంత్కి 2 డేస్ ఉంది, ఎగ్జిట్ అయిపోవడమే. ఇంకా 28,000 వచ్చింది మనకి, 10% 11% ప్రాఫిట్. హ్యాపీగా ఎగ్జిట్ అయిపోయి ఈ మంత్ ఉన్న బ్యాలెన్స్ డేస్ ఎంజాయ్ చేసుకొని నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో మళ్ళీ డైలీ అప్లై చేసుకోవడం మీ స్ట్రాటజీని. ఓకేనా, లేదు అనుకుంటే ఇక్కడే నో లాస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. 2 డేస్ ఉంది కాబట్టి అవసరం లేదు. ఓకేనా, ఎక్సలెంట్. ఇది ప్రాఫిట్ అయితే ఎక్సలెంట్ ప్రాఫిట్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం, నో ప్రాబ్లం, హ్యాపీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా 2 డేస్ ఉంది, ఆ 2 డేస్ కూడా వెళ్ళి చూస్తాను మరి మార్కెట్ ఎలా మూవ్ అయింది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ 34,000 అనొచ్చు మీరు. ఒక రోజు వెయిట్ చేస్తే ప్రాఫిట్ పెరిగింది కదా అని. ఎందుకంటే ముందు రోజు 28,000 ఉంది, ఒక్క రోజులోనే మళ్ళీ 6,000 ప్రాఫిట్ వచ్చింది కదా, ఉండొచ్చు కదా అనుకోవచ్చు. చెప్పలేము. ఓకేనా, మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవడమే అంతే. ఎక్స్పైరీ డేకి వచ్చేసాము, 34,000 ప్రాఫిట్ అయితే వచ్చేసింది మనకి. ఓకేనా, అడ్జస్ట్మెంట్లు అర్థమయ్యాయి కదా. ఇక్కడ మనం ఏదైతే ఫ్యూచర్ని సెల్ చేసామో
రూ. 60,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఫ్యూచర్‌ని సెల్ చేసి వదిలేస్తే అయిపోయిద్ది కదా! మార్కెట్ పడతది అనుకున్నప్పుడని. ఎవరికి తెలుసు? మార్కెట్ పెరగొచ్చు. పెరిగితే లాసు. అప్పుడేంటి పరిస్థితి? సో ఏదైనా మనము ఒక స్ట్రాటజీని వాడుతున్నప్పుడు దాని అడ్జస్ట్‌మెంట్‌లు తెలుసుకోవాలి. దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. మార్కెట్ మనకు ఆపోజిట్‌గా వెళ్ళినప్పుడు ఏం చేయాలనేది మనకు తెలిసుండాలి. మనం అనుకున్న డైరెక్షన్‌లో మార్కెట్ వస్తే ఓకే. నో ప్రాబ్లమ్. ఇన్ కేస్ మనం అనుకున్న డైరెక్షన్‌లో మార్కెట్ వెళ్ళిందనుకో, అప్పుడు ఏం చేయాలా అనేది మనకు ముందే తెలిసి ఉండాలి. ఓకేనా? చేసుకోవచ్చు. ఇంట్రాడేలు చేయొచ్చు. ఇంట్రాడేలో ఒకరోజు ప్రాఫిట్ వస్తది. ఒకరోజు లాస్ వస్తది. ఓవరాల్‌గా చూసుకుంటే అక్కడ ఏముండదు మళ్ళీ. లాస్‌లోనే ఉంటాం. ఊరికే చార్జెస్‌కే పోతాయి. మనం చేసే ఒక సింగిల్ లాట్ ట్రేడ్. ఓకేనా? ఇలా నెలకు మంచి స్ట్రాటజీని తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వండి. చెయ్యండి. ట్రై చేయండి. ముందు పేపర్ ట్రేడ్ చేసి చూడండి. 1 మంత్. 1 మంత్ ఎలా వస్తుంది? మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్‌లో వస్తే ఏంటి? అనుకోకుండా డైరెక్షన్‌లో వస్తే ఏంటి అని తెలుస్తది. దాని తర్వాతే మీరు ట్రేడ్ తీసుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్.